హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాని స్వాతి లాగ్స్. రాఖీ పండుగ వస్తుంది కదా, ఎప్పుడు పిల్లలకి బట్టలు నెక్స్ట్ ఇవే ఇస్తున్నాను. సో ఈసారి ఏమైనా రొటీన్గా చేద్దాం అనిపించింది, అందుకే అనమాట. పిల్లలందరికీ 4 స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను, రకరకాల మోడలు. అలాగే గాజులు కూడా తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కసారి షాపింగ్ చేశాను కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సో అలాగే హెయిర్ బ్యాండ్స్ అనమాట, 4 అన్నీ ఒకేలాంటివి లేవబ్బా, అందుకేనేని. తర్వాత నెయిల్ పాలిష్. పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలా చిన్న చిన్న థింగ్సే కదా, హ్యాపీగా ఉంటుంది. క్వీన్ వచ్చేటట్టుగా హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నానండి 4. అలాగే బటర్ఫ్లై వచ్చేటట్టుగా ఇలాగా బటర్ఫ్లై క్లిప్లు కూడా తీసుకున్నాను 4. ఏదైనా చిన్నపిల్లలు ఇలా చిన్న చిన్న దానికి చాలా సరదా పడతారు. అలాగే 2 పూసల దండలు, నెక్స్ట్ ఒకటి స్టోన్స్ వచ్చే చైన్, ఇంకోటి సింపుల్గా ఇలా చైన్ తీసుకున్నాను. అలాగే మన దగ్గర గాజులు పెట్లు ఉంటాయి కదండి, అలాంటివి. సో ఈ అందులో సెట్ చేసుకోవడం అనమాట. ఒక గాజులు క్లిప్పు, నెక్స్ట్ స్టోన్స్ చైన్ తీసుకున్నాను కదా, ఇది బాగుంది. అలాగే హెయిర్ బ్యాండ్, నెక్స్ట్ నెయిల్ పాలిష్ అనమాట. స్టిక్కర్ ప్యాకెట్ కొంచెం పట్టదు కదా, ఇటు సైడ్ అటు సైడ్ కట్ చేసుకున్నాను, అది పెట్టి ఇలాగా ప్యాక్ చేశాను. సో నేను తీసుకున్నవన్నీ 4 బాక్సులు అనమాట. ఇలా ప్యాక్ చేశాను. నాకు ఎందుకో చిన్నది మిస్ అయ్యింది అనిపించింది. సో ఒక చిన్న నోట్ రాద్దాం, ధైర్యం అనిపిస్తుంది కదా అనేసి. సో మనం ఎన్ని ఇచ్చినా సరే ఒక చిన్న మాట, ఒక మంచి మాట చెప్తే ఆ ధైర్యమే వేరు కదా. సో అందుకే అనమాట. ప్రియమైన చెల్లికి నువ్వెప్పుడు నవ్విస్తూ ఉండాలి. నీకు ఏ సమస్య వచ్చినా నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. బంధం అనేది బాధను పంచుకునేలా ఉండాలి, అలాంటిది మన అన్న చెల్లెల అనుబంధం అని. హ్యాపీ రక్షాబంధన్ అని ఒక చిన్న నోట్ రాశాను. ఏదో నా చిన్న క్రియేటివిటీ అనమాట. ఇయర్ అలా ట్రై చేయాలనిపించింది. అలాగే మనమే ప్యాక్ చేసుకున్నాము. అలాగే గాజుల బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళామనుకోండి, ప్యాక్ చేయమని ప్యాక్ చేస్తారు. సో మన చేతులతో మనం చేస్తే ఆ ప్రేమ అనేది తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇలా పేపర్తో ఒక ప్లాస్టరు, కత్తిరి ఉంటే చాలు. ఇలా A4 షీట్స్ అనమాట మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ఆ పైన కూడా ఒక చిన్న నోట్ రాశానండి, హ్యాపీ రక్షాబంధన్, ఈ అన్నయ్య ప్రేమతో ఒక చిన్న కానుక అని ఒక చిన్న నోట్ కూడా రాశాను. సో చాలామంది ఇవన్నీ డబ్బులు మిగిల్చుకోవడానికే కదా అని అనుకోవచ్చు. సో అలా అనుకోకండి. ప్రతి సంవత్సరము మనం బట్టలు ఇస్తాము, అలాగని డబ్బులు ఇస్తే సో డబ్బుల కోసం కడుతున్నామని అనుకుంటారు. ఇలానే అనుకుంటారు, అలా కూడా అనుకుంటారు. సో మనం ఎలా ఇస్తే ప్రేమగా తీసుకుంటారు అనేది మన మనసాక్షి అనమాట. సో కొత్తగా క్రియేట్ చేయాలనిపించింది, అందుకే ఎలా ట్రై చేశాను, తప్పుగా ఏమనుకోవద్దు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, కీప్ స్మైల్.